వరల్డ్లో మనం ఫేస్ చేసే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ వచ్చేసరికి క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల అన్ని స్పియర్స్ ఆఫ్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ ద అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ సెక్టర్ అన్నిటికంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఎఫెక్ట్ అవ్వకుండా మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. సో ఈ కంటెక్స్లో అసలు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటే ఏంటి, దానికి డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, దానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంటో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఎందుకు మ్యాటర్ అవుతుంది? సింపుల్గా చూసుకుంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతున్నాయి. ఈ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ అనేవి మారిపోయినప్పుడు ఏమవుతుంది, అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మారిపోవడం వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇండియాలో ఆల్మోస్ట్ 51% ఆఫ్ ద అగ్రికల్చర్ ఈజ్ రెయిన్ఫెడ్ అనమాట. ఈ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మారినప్పుడు ఈ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ వల్ల అగ్రికల్చర్ అవుట్పుట్ దెబ్బతింటుంది. దాంతోపాటు టెంపరేచర్ ఏ విధంగా అన్యూజువల్ వింటర్స్ ఇంకా వార్మ్ అవ్వడము, సమ్మర్స్ కూడా ఇంకా ఎక్కువగా టెంపరేచర్ పెరిగిపోవడము, ఈ రకంగా టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది. అండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దిస్ సలైనిటీ ఆఫ్ ది సాయిల్స్ పెరిగిపోవడము అండ్ సాయిల్స్ న్యూట్రియంట్స్ లాస్ అయిపోవడము, ఇవన్నీ మనకి క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే వాట్ యూ సే ద ఇంపాక్ట్స్. సో ఇందాక నేను మీకు చెప్పినట్టు 51% ఈజ్ రెయిన్ఫెడ్. సో రెయిన్ఫెడ్ ఏరియాస్ ఏం చేస్తుంది, మొత్తం 40% ఆఫ్ ది టోటల్ ఫుడ్, మొత్తం ఫుడ్ ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో దాంట్లో 40% కూడా రెయిన్ఫెడ్ ఏరియాస్ నుంచి అవుతుంది. సో బట్ ట్రెడిషనల్ మెథడ్స్, మన కన్వెన్షనల్గా ఇప్పుడు ఫాలో అయ్యే అగ్రికల్చర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువగా రెయిన్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. బట్ ఈ రెయిన్ ఏది క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఈ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ తీసుకురావడం వల్ల ఫస్ట్ రెసిలియన్స్ అనేది పెరుగుతుంది, అంటే ఈ వెదర్ చేంజ్ క్లైమేట్ చేంజ్ తగ్గట్టు మారడం. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బేసికలీ ఇదంతా కూడా మనకి ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్? అకార్డింగ్ టు ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ఏంటంటే ఎబిలిటీ ఆఫ్ ది అగ్రికల్చర్ సిస్టమ్స్ టు యాంటిసిపేట్, అంటే ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ముందే గెస్ చేయడం, వాటిని ముందే తెలుసుకోవడం, అండ్ వాటికి మెయిన్గా మనము ప్రిపేర్డ్గా ఉండడం. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే చేంజెస్ ఏవైతే ఉన్నాయో క్లైమేట్లో వాటన్నిటికీ మనం అడాప్ట్ అవ్వడం. దెన్ లాస్ట్లీ అబ్జర్వ్ అండ్ రికవర్ ఫ్రమ్ ద క్లైమేట్ ఇంపాక్ట్స్. మెయిన్గా అల్టిమేట్గా ఏవైతే మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్స్ అవుతున్నాయో వాటన్నిటికీ అడాప్ట్ అయ్యి దాన్ని ముందే గెస్ చేసి వాటికి రెడీగా ఉండడం అనమాట. మెయిన్గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, బయోటెక్నాలజీ అండ్ క్లైమేట్ టాలరెంట్ క్రాప్స్. అంటే బయోటెక్నాలజీ పరంగా విల్ మేక్ డ్రాట్ రెసిస్టెంట్ సీడ్స్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. అండ్ క్లైమేట్ టాలరెంట్ అంటే ఫ్లడ్ రెసిస్టెంట్, డ్రాట్ రెసిస్టెంట్, ఈ రకంగా ఏమన్నా పెస్ట్ రెసిస్టెంట్ సీడ్స్ ఇవన్నీ చేయడం అనమాట. నెక్స్ట్ బయో ఫర్టిలైజర్స్ అండ్ బయోపెస్ట్, అంటే న్యాచురల్ ఫర్టిలైజర్స్, న్యాచురల్ పెస్టిసైడ్స్ అనేవి వాడడం. నెక్స్ట్ ఈ రకంగా అగ్రికల్చర్ ఏఐ టు బీ యూస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే ఈ రకంగా మనకి ఏంటి, అగ్రికల్చర్ టూల్స్ పరంగా ఏఐ ఇంప్రూవ్ చేసి ఇంకా మనకి ప్రెడిక్షన్ కానీ ఇదంతా అసెస్మెంట్ కూడా పెంచుకోవడం అనమాట. అండ్ సాయిల్ వాటర్ కన్జర్వేషన్ త్రూ మేబీ వాట్ యూ సే చిన్న పాయింట్స్ పెట్టేసి వాటర్ కలెక్ట్ చేయడము, దాంతోపాటు సాయిల్ని ఈజీగా ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ స్మార్ట్ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మనకి క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనేది యూస్ చేస్తుంది. సో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఇంపాక్ట్ ఏ రకంగా అవుతుంది అంటే, ఇరిగేటెడ్ రైస్ మనకి వచ్చే దాంట్లో 3% తగ్గే ఛాన్స్ ఉంది అంటున్నాం. అండ్ రెయిన్ఫెడ్ రైస్ 7 to 28% తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ రకంగా ఇఫ్ యూ డోంట్ షిఫ్ట్ టు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, ఈ రకంగా మన ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం అడాప్ట్ అవ్వకపోతే ఈ రకంగా ప్రొడ్యూస్ తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ మెయిన్గా మనకి ఎక్స్ట్రీమ్ క్లైమేట్ చేంజ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, అంటే ఫ్లడ్స్, డ్రాట్స్ ఇవన్నీ రావడం. ఈ రకంగా జరిగినప్పుడు రెడ్యూస్డ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మనకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ జనాలకి ఏ రకంగా అయితే వెళ్ళాలో అంతలాగా వెళ్ళదు. నెక్స్ట్ డెట్ అనేది పెరిగిపోయి, అప్పులని పెరిగిపోయి పావర్టీలోకి వెళ్ళిపోతాం బికాస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. దెన్ దాంతోపాటు ఏంటి, పీపుల్ వేరే చోట్లకి మైగ్రేట్ అయిపోవడం, వేరే చోట్లకి వెళ్ళిపోవడం. అండ్ దిస్ విల్ లీడ్ టు లోవర్ రెసిలియన్స్. మనం కనుక క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్కి షిఫ్ట్ అవ్వకపోతే లోవర్ రెసిలియన్స్కి షిఫ్ట్ అయిపోయినట్టు. నౌ వాట్ ఆర్ ద కీ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్? ఫస్ట్లీ సాయిల్ హెల్త్ కంట్రోల్ చేసుకోవడము, అగ్రోఫారెస్ట్రీ అంటే ప్లాంట్స్, క్రాప్స్తో పాటు చుట్టుపక్కల ట్రీస్ అన్ని పెంచడం అనమాట. ఈ రకంగా పెంచినప్పుడు ఇట్ విల్ కంట్రోల్ ద సాయిల్ ఎరోషన్. ఇంకేమన్నా ఫ్లడ్స్ లాంటివి వచ్చినప్పుడు ఇంకేమన్నా సాయిల్ ఎరోడ్ అవ్వకుండా కాపాడము, ఇదంతా కూడా జరుగుతుంది, న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా. సో సాయిల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, ఎరోషన్ కంట్రోల్ అవుతుంది. సో ఈ చుట్టుపక్కల చెట్ల నుంచి వచ్చే దానివల్ల ఇన్కమ్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. మనకి
ఫార్మర్స్కి ఇన్కమ్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. దెన్ వాటర్ అండ్ సాయిల్ కన్వర్జేషన్ ఎలా చేస్తాము? బండింగ్ అంటే బండ్స్లా క్రియేట్ చేసి ఆర్ పాయింట్స్ క్రియేట్ చేసి ఏవైతే లైక్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు, ఎక్సెస్ వాటర్ సప్లై ఉన్నప్పుడు ఆ వాటర్ నీటిని కూడా సేవ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. దెన్ సస్టైనబుల్ ఫార్మింగ్ త్రూ డైవర్సిఫికేషన్ అంటే ఒకటే టైప్ ఆఫ్ క్రాప్ని వాడుతున్నప్పుడు ఆ న్యూట్రియంట్స్ అన్నీ ఆ క్రాప్కి ఏవైతే కావాలో అవన్నీ లైక్ ఎక్కువ యూజ్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా డైవర్సిఫికేషన్ ఏదైతే ఉందో అది మనము ఎన్ష్యూర్ చేయాలి. దెన్ క్లైమేట్ స్మార్ట్ లైఫ్ స్టాక్ సిస్టమ్స్ అంటే మిక్స్డ్ ఫార్మింగ్ చేయడము, స్టాల్ ఫీడింగ్ చేయడము, ఇదంతా చేయడం. లాస్ట్లీ యూజింగ్ ద డిజిటల్ అండ్ ఏఐ టూల్స్ ఫర్ ప్రెసిషన్ అడ్వైజరీస్. మనకు వచ్చే అడ్వైజరీస్ మనం ఫార్మర్స్కి ఇచ్చే అడ్వైజరీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రెసైజ్గా కరెక్ట్గా ఇవ్వడం కోసం కూడా మనకి ఈ సిఆర్ఏ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనేది హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్స్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇది మెయిన్గా మనకి పాలసీ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ విచ్ ఇన్వాల్వ్స్ రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్, సాయిల్ హెల్త్ కార్డ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ మిషన్స్ అండ్ నేషనల్ బ్యాంబూ మిషన్స్. ఇవన్నీ కూడా మనకి దీని పరంగా కీ గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్స్. దాంతోపాటు నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఉంది, వేర్ ఫోకస్ మెయిన్లీ విల్ బీ ఆన్ ద మనకి రీసెర్చ్ మీద. ఏదైతే రీసెర్చ్ ఉందో ఆ రీసెర్చ్ మీద ఫోకస్ చేసి దానికి తగ్గట్టుగా టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఫార్మర్స్కి చేసి దాని అండ్ లైక్ ఫార్మర్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఇన్షూర్ చేయడం కోసం మనకి లైక్ ఈ నిక్రా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఎఫర్ట్స్ అండ్ లైక్ ఎక్స్పాన్షన్. లైక్ మెయిన్గా దీని అన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నాము అని చెప్పంటే వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఆర్ డైవర్సిఫై టు 75 అదర్ డిస్ట్రిక్ట్స్. అంటే వాటర్ గజ్లింగ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా వాటర్ పరంగా లైక్ వాటర్ మీద డిపెండెంట్ అయ్యే క్రాప్స్ కాకుండా వేరే క్రాప్స్ మీద కూడా ఎక్కువ లైక్ వేరే వాటికి కూడా వెళ్ళాలి కాబట్టి వీఆర్ డైవర్సిఫైయింగ్ ఫ్రమ్ దట్. సో వాటర్ స్మార్ట్ అగ్రికల్చర్ ఏంటి అంటే ఒక్క సేమ్ లైక్ వాటర్ యూస్ చేసి మోర్ క్రాప్ ఎలా అంటే వాటర్ని సస్టైనబుల్గా యూస్ చేయడం, వాటర్ని ఎఫిషియెంట్గా యూస్ చేయడం ఎలా అని చెప్పి ఇదంతా చూడడం. అండ్ ఆల్సో ద ఫోకస్ షుడ్ బీ ఆన్ మైక్రో ఇరిగేషన్. అంటే నార్మల్గా ఎక్కువగా వాటర్ యూజ్ చేస్తే ఏమవుతుందని చెప్పంటే వాటర్ ఎక్కువగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ అనేవి వాడినప్పుడు ఏమవుతుంది ఎఫిషియెంట్గా కొంచెం వాటర్ని ఎక్కువ ఏరియాకి ఆర్ ఎక్కువ క్రాప్స్కి యూజ్ చేయడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్గా గవర్నమెంట్ సబ్సిడీ 55% టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ 45% టు అదర్ ఫార్మర్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. అండ్ మెయిన్గా మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్కి డ్రాట్స్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ స్కీమ్స్ అవన్నీ కూడా మనకి ఫసల్ బీమా యోజన, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవన్నీ కూడా తీసుకురావాలి. దీనివల్ల ఏమవుతుంది ఎప్పుడైతే క్రాప్స్కి డ్రాట్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు, ఎనీ అదర్ న్యాచురల్ డిజాస్టర్స్, సైక్లోన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దాని పరంగా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తే అప్పుడు ఫార్మర్స్కి బెటర్గా సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట. సో ద ఇన్సూరెన్స్ స్కీమ్ షుడ్ బి ఆల్సో బేస్డ్ ఆన్ దిస్. అండ్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఇవి మెయిన్గా దీని పర్పస్ ఏంటి ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఈ నాలెడ్జ్ టెక్నాలజీస్ కెపాసిటీ బిల్డింగ్ ఫార్మర్స్కి టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము ఇదంతా కూడా వీడి మెయిన్ ఆబ్జెక్టివ్. సో విలేజ్ లెవెల్ సిస్టమ్స్ టు క్లైమేట్ రిస్క్ కమిటీస్, సీడ్ అండ్ ఫోడర్ బ్యాంక్స్ అండ్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అండ్ మెయిన్గా ఇష్యూయింగ్ ద ఆగ్రో అడ్వైజరీస్ అంటే అగ్రికల్చర్ పరంగా ఫార్మర్స్కి ఈ రకం క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వాటి అడ్వైజరీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఫార్మర్స్కి ఇవ్వడం అనమాట. నెక్స్ట్ నౌ వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఫార్మర్స్ పరంగా లో అడాప్షన్ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కానీ క్వాలిటీ సీడ్స్ కానీ ఏవైతే ఇన్పుట్స్ కావాలో వాళ్ళకి అవేర్నెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉండదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ. సెకండ్ వచ్చేసరికి అవేర్నెస్ లైక్ యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ గ్యాప్స్ ఆల్సో. వాళ్ళకి ఒకవేళ అవేర్నెస్ ఉన్నా దే వోంట్ బీ ఏబుల్ టు అఫోర్డ్ టు లైక్ ఎన్ష్యూర్ సచ్ ప్రాక్టీసెస్. థర్డ్లీ మనం కింద బయో ఫర్టిలైజర్స్ అనుకున్నాము, ఆ క్వాలిటీ బయో ఇన్పుట్స్ అనేవి లేకపోవడం. అండ్ క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ అని ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఆ క్లైమేట్ రెసిలియంట్ పరంగా సీడ్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా స్లోగా బయటికి వస్తున్నాయి. స్లోగా బయటికి రావడం వల్ల ఏమవుతుంది ఫార్మర్స్ విల్ అగైన్ గో బ్యాక్ టు ద నార్మల్ సీడ్స్. అండ్ డిజిటల్ డివైడ్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ లైక్ రెవల్యూషన్ మనం ఏదైతే చూసుకుంటే ఈ డిజిటల్ డివైడ్ అనేది క్లియర్గా
రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి ఆర్ మోస్ట్ సెట్ ఆఫ్ పీపుల్కి ఇంకా డిజిటల్ అవేర్నెస్ అనేది లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్. అది లేనప్పుడు ఏమవుతుంది, యూ వోంట్ బీ ఏబుల్ టు పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఈజీలీ. అండ్ గ్రౌండ్ వాటర్ మెయిన్గా కూడా బోర్వెల్స్ అనేవి ఎక్కువ. మీరు చూసుకుంటే ఇంతకుముందు దేర్ వుడెంట్ హ్యావ్ బీన్ ఓన్లీ బోర్వెల్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి 2-3 ఫార్మ్స్కి ఒక బోర్వెల్ కట్టేసుకొని ఎక్సెసివ్ గ్రౌండ్ వాటర్ యూసేజ్ అనేది చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఛాలెంజ్ విత్ రెస్పెక్ట్ టు ద క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, ఇది ముందు కూడా మాట్లాడుకుందాము. సో అగ్రికల్చర్ పరంగా మెయిన్ ఇష్యూ ఏంటి, ద మినిమమ్ సపోర్ట్ ప్రైస్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్. అది ఓన్లీ కొన్ని లైక్ పంటలకు మాత్రమే పరిమితం అయ్యి ఉంది. ఈ రకంగా పరిమితం అయ్యడం వల్ల ఫార్మర్స్ అందరూ కూడా ఏంటి, దేనికైతే మనకి ఎంఎస్పి దొరుకుతుందో ఆ ఎంఎస్పి క్రాప్స్ మీదే ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తున్నారు అనమాట. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అగ్రికల్చర్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఆల్మోస్ట్ 14%, ఆల్మోస్ట్ 14% వరకు గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మెయిన్గా మనకి అగ్రికల్చర్ బట్టే వస్తున్నాయి. సో ఆల్సో లాస్ట్లీ మనకి ఏమవుతుంది, లోకల్ గవర్నమెంట్ ఆర్ లోకల్ పంచాయత్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా లీస్ట్గా, చాలా తక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాయి దీంట్లో. సో దీని పరంగా లైక్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని చూసుకుంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు స్కేల్ అప్ ద క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అండ్ జీన్ ఎడిటెడ్ సీడ్స్, డ్రాట్ రెసిస్టెంట్, పెస్ట్ రెసిస్టెంట్ సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎక్కువగా ప్రమోట్ చేయాలి. సెకండ్లీ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇందాక మనం చెప్పాం కదా బయో ఇన్పుట్స్కి క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి లేవు. వాటి క్వాలిటీ స్టాండర్డ్స్ ఎన్షూర్ చేసి ప్రాపర్ క్వాలిటీ అనేది మనం వీటి పరంగా ఎన్షూర్ చేయాలి. అండ్ డిజిటల్ బేస్డ్ అడ్వైజరీస్, ఏఐ బేస్డ్ అడ్వైజరీస్ వాడి రూరల్ ఏరియాస్లో ఫార్మర్స్కి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి అవేర్నెస్ అనేది తీసుకురావడానికి మనం ఎక్కువగా హెల్ప్ చేయాలి. నెక్స్ట్, జస్ట్ ఎంఎస్పి రిలేటెడ్ క్రాప్స్ని కాకుండా, జస్ట్ కన్వెన్షనల్ స్టేపుల్ క్రాప్స్ కాకుండా డిఫరెంట్ క్రాప్స్ లైక్ మిల్లెట్స్ అలాంటి వాటికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం దీని ద్వారా ప్రమోట్ చేయాలన్నమాట. దెన్ డ్రిప్ ఇరిగేషన్ బియాండ్ లైక్ హార్టికల్చర్. డ్రిప్ ఇరిగేషన్ నార్మల్గా ఇప్పుడు కొన్నిటి వాటికి వాడుతున్నాం అనమాట. సో దాన్ని ఏదైతే ఉందో అది కూడా వేరే ప్లాంట్స్కి ఆర్ వేరే క్రాప్స్కి ఎలా వాడచ్చో అది కూడా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, వీ హ్యావ్ టు రీవిజిట్ ద గ్రౌండ్ వాటర్ సబ్సిడీ పాలసీస్. గ్రౌండ్ వాటర్ పరంగా సబ్సిడీస్ ఏవైతే ఇస్తున్నామో అవన్నీ తగ్గించి ఎక్కువ గ్రౌండ్ వాటర్ యూసేజ్ అనేది జరగకుండా, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ యూజ్ అయిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీజనరేట్ ఆర్ రిజనరేట్ ద గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అగైన్. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ద మోర్ ఫోకస్ షుడ్ బి గివెన్ టు ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్ ప్రాక్టీసెస్, కెమికల్స్ అనేవి ఎక్కువ వాడకుండా అలాంటి ప్రాక్టీసెస్కి మనము ఎక్కువ ఫోకస్ అనేది ఇవ్వాలి. అండ్ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ టు క్రియేట్ అవేర్నెస్, ఇది కూడా మనము ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా పర్పస్ ఏంటి, ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ లైక్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఏంటి, ఇట్ ఈస్ టు లైక్ సెక్యూర్ ద ఫుడ్ సిస్టమ్స్. మన ఫుడ్ డెఫిషియెంట్గా కాకుండా ఆర్ లైక్ అవుట్పుట్ అనేది తగ్గకుండా చూసుకోవడం. దాంతోపాటు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఫార్మర్ లైవ్లీహుడ్స్. వాళ్ళ మెయిన్ ఇన్కమ్ అంతా కూడా ఈ అగ్రికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రకంగా ఆగిపోకుండా, ఆ రకంగా లైక్ వాళ్ళని కాపాడడం, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి డిప్లీట్ అవ్వకుండా దాన్ని లైక్ ప్రాపర్గా కాపాడుకోవడం. అండ్ బిల్డింగ్ ద క్లైమేట్ రెడీ రూరల్ ఇండియా. క్లైమేట్ చేంజ్కి ఇప్పుడు ఆల్రెడీ అర్బన్ పీపులే దే ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ రెడీ, బట్ హౌ అబౌట్ ద రూరల్ పీపుల్ ఎంత బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇంత ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మనము క్లైమేట్ చేంజ్ రెడీ రూరల్ ఇండియాకి మనము చేయాలి. సో ఎప్పుడైతే సైన్స్ ప్లస్ పాలసీ ప్లస్ ఫార్మర్ లెడ్ అడాప్షన్ జరుగుతుందో అప్పుడే మనకి కావాల్సిన రెసిలియన్స్ అనేది కావాల్సిన స్కేల్లో తగ్గుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ద క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. మనం కన్సిడర్ చేస్తున్న ఈ క్లైమేట్ చేంజ్కి మనము రెడీగా ఉండాలి అని చెప్పంటే యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్ విత్ దిస్. So this is all you need to know about the climate resilient agriculture. We'll be back again with another video. Thank you.